దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి శుభములు, వందనాలు. మరణాతా. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ఉదయ కాలములో మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ పనిపాటలు దేవుని ఎదుట చక్కగా ఆలోచించుకుంటూ చక్కగా ముందుకు నడిచారని నమ్ముతూ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ఈరోజు దేవుని అద్భుతములు, స్వస్థతలు, మరి కార్యములు చూసాం. యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన ప్రభావములు భక్తులను ఎలా వాడుకున్నాడు అనేది బైబిల్ గ్రంథంలో మనం స్పష్టంగా చూసాం. ఇప్పుడు యేసుక్రీస్తు చేసిన కార్యములు, యేసుక్రీస్తు చేసిన స్వస్థత అద్భుతమైన కార్యములు. ఈ అద్భుతమైన కార్యములు ఎలాగున్నాయంటే, అద్భుతములు, యేసుక్రీస్తు చేసే అద్భుతములు ఎటువంటివో మనం గ్రహించే వారికి ఉండాలి. ఈరోజు వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ప్రభా, నీ దీన దాసులమైన మేము ప్రభా, నీ వాక్యమును చేతపట్టి నీ లేఖనము ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నటకు నీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి ప్రభా. దేవా, నీ నాయన కుమార్ నీ యేసుక్రీస్తు ద్వారా అనేకమైన గొప్ప కార్యములు, అద్భుతములు, నాయన మేలును, స్వస్థతలను, ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు. ఈరోజు మేము తండ్రి కడవరి దినాలు నువ్వు చేసే అద్భుతములు, క్రియలను ఎరిగి ప్రార్థించే కృపను, ఆరాధించే కృపను, స్తుతించే కృపను మాకు దయచేయమని దీనదాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరును, పరిశుద్ధులు, దేవదూతులు, శరీబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులు, 12 ఆత్మలు, పరిజ్ఞం, సన్నాస విజ్ఞం, విడుంపుల ప్రణు గాత్రకు దీవున షారోను పుష్యకు దేవుని తండ్రిని పితామూల దేవతస్కర సన్నిధి సహాయము తోడుగా నడిపించి బలపరిచి ఆదరించమని క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి మరణాత శుభములు తెలియపరుస్తున్నాను. ఎందుకు అంటే, దేవుడు మన పట్ల అనేకమైన క్రియలు, అనేకమైన ఆలోచనలు కలిగిన వాడు అని మనం భావించినప్పుడు ఆయన చేసిన అద్భుతములు, ఆయన చేసిన గొప్ప కార్యములు దేనిని మరవలేమండి. అటువంటిగా మనకు దేవుడు అందిస్తూనే ఉన్నారు. అందుబట్టి ఈరోజు మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా నీతో నాతో మాట్లాడుచున్నారు అనే విషయాలు మనం గమనించుకుంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో అనేక విషయాలు మనం గమనించుకుంటూ ప్రార్థించే వారిగా ఉన్నడిలా ఆత్మ తలంపులు మనం కలిగిన వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము మనం గమనించినప్పుడు ప్రియులరా, దేవుడు అనేకమైన విషయాలను బలపరచుటకు యేసుక్రీస్తు అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నారు. తాను నీళ్లు ద్రాక్షరసముగా గలిలేయుని కానానుకు తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాన కుమారుడు రోగేయుండగా యేసు. ప్రియులరా, ఇక్కడ మనం ఒకసారి విషయము గమనించాలి. ఎందుకంటే యేసు ప్రభు ఎందుకు అని మనము ఆలోచన కలిగి ఉండాలి. మనం ఎందుకు అంటే, యేసుక్రీస్తు అద్భుతము క్రియలు ఎందుకు చేయగలడో, యేసు ప్రభు గలిలయ యొక్క పండుగ జరుగుచున్న ఆ పండుగకు ఆయన వెళ్ళుచున్నారు. ప్రియులరా, దేవుడు ఆ గలిలయకు వచ్చినప్పుడు ఆయన చేర్చుకుని తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసి నుండి గలిలయలో కానానుకు తిరిగి వచ్చాను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాన కుమారుడు ఇక్కడ ఏమైనా ఒక ప్రధాన యాజకుడు కుమారుడు రోగై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు అద్భుతములు
చేసేవాడు, ఆశ్చర్యకారు చేసేవాడు, దేవుని శక్తిని అనగా గొప్ప కార్యములు చేసేవాడు. ఈ రోజుల్లో చాలా మంది అద్భుతముల కార్యముల కొరకు ఎదురు చూస్తున్నారు. అద్భుతములు ఎప్పుడు జరుగుతాయంటే నీవు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, పైగా నువ్వు దేవుని పట్ల యథార్థంగా నడిచినప్పుడు, నువ్వు దేవుని పట్ల విధేయత చూపినప్పుడు, దేవుని పట్ల ఆసక్తి కలిగినప్పుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడే నువ్వు అద్భుత క్రియలను చూడగలగవు. ఈ ప్రధాన యాజకుడు కుమారుడు జబ్బు పట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఏం చేశారు? అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావు సిద్ధమై ఉండును గనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచవలని వేడుకొనెను. యేసు సూచక్రియలను మహత్కార్యములు చూచునండి, మీరెంత మాత్రం నమ్మరని అతనితో చెప్పెను. నేను యేసుక్రీస్తు ఎంత గొప్ప కార్యాలు చేసినా మీరు ఎంత మాత్రం నమ్మరని అతనితో చెప్పెను. అప్పుడు ప్రియులరా, యేసుక్రీస్తు ఏ రకంగా కార్యాలు చేస్తే ఏ రకంగా ఎప్పుడు ఎలా చేశాడు అనే విషయాలు తప్పుపట్టేవారు కూడా లేకపోలేదు. ఇలా తప్పిపట్టేవారు ఎక్కువ ఉంటారు ప్రపంచంలో. అయ్యో మనవాడే, అయ్యో మనలో ఒక వాడే, మనలో ఒకడు అనేది ఎవరి ఆలోచించట్లా. ఎప్పుడు తప్పు పెడదామా, ఎప్పుడు తప్పును వాళ్ళ మీద నూరుదామా అనే ఆలోచనలో ఉన్నారు తప్ప మరొక రీతిగా ఎవరు లేరు అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ ఉదయ కాలంలో, ఈ సాయంకాల సమయంలో యేసు ప్రభు అంటున్న మాటలు మనం గమనించినప్పుడు, ఒక ప్రధాని, ప్రభువా నా కుమారుడు ఉండునట్లు అతడు దేవుని ఎదుట వేడుకున్నాడు. ప్రభువా, ఎందుకు వేడుకుంటున్నాడు? వేడుకోవచ్చిన అవసరం వచ్చింది అతడు అంటే యేసుక్రీస్తు. మన ఈరోజు పాఠం ఏంటంటే యేసుక్రీస్తు చేసే అద్భుతమైన కార్యములు. అంటే భూమి మీద క్రైస్తవుల పట్ల, దేవుని బిడ్డల పట్ల ఆయన చేసే గొప్ప కార్యాలు. నిన్నటి వరకు మనం 12 అంశాల్లో దేవుడైన యెహోవా తన భక్తుల ద్వారా అద్భుత క్రియలు మనం చూసాం. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా తన పిల్లలైన మన దగ్గర మనకు అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అది మనం చదువుతున్నాం. ఇప్పుడు యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతడితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. అతడు వెళ్ళుచుండగా అతడు దాసుడు అతనికి ఎదురుగా వచ్చి అతడి కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలుగు చెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడు సాగునని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వాడు విడిచినని అతడితో చెప్పెను. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు చెప్పిన అంటే యేసు ప్రభు చెప్పిన గడియ ఏదో, ఆ గడియలో ఆ కుమారుడు స్వస్థత పడినాడని ఇతడు గ్రహించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ గ్రహింపు కలిగి ఉన్నాడంటే మనం ఒకసారి ఆలోచించాలి ఇక్కడ. ఎందుకంటే ప్రతి మనుషులు అనేక రకాలుగా మనం ఆలోచిస్తూనే ఉంటున్నాం. కానీ దేవుని పట్ల ఏ రకమైన ఆలోచన మనం కలిగి ఉన్నాం, దేవుని పట్ల ఏ రకమైన తలంపులు మనం కలిగి ఉన్నాం, దేవుని పట్ల ఏ రకమైన ఉద్దేశాలు మనం కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించాలి మనం. లేకపోతే దేవుని యందు ఆత్మవిశ్వాసములు మనం కోల్పోతామనేది దేవుని వాక్యము మనకు చెప్తుంది. ప్రియులరా, ఈరోజు దేవుడు నీ ఎడల నా ఎడల చూపుతున్న కార్యాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన చేసే కార్యాలే. అయితే ఇక్కడ అంటున్నా చూడండి, అని తెలుసుకును గనుక అతని ఇంటి వారు అతని నమ్మిరి. ప్రియులరా, యేసు ప్రభు గొప్ప కార్యములు చేశాడని అతని ఇంటి వారందరూ కూడా నమ్మినప్పుడు ఇది అప్పుడు గలిలయలోకి వచ్చని 2వ సూచక్రియ ఆయన చేసును అని మనకు సెలవిస్తుంది ఇక యోహాను సువార్తలో. అయితే రెండో ఒక అంశం మనం చదివినప్పుడు మార్కు సువార్త ఇక్కడ మనకు కనబడుతుంది. మార్కు సువార్తలో 1వ అధ్యాయము 23-26 వచనాల్లో మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు చేసిన అద్భుతమైన క్రియలు మనం గమనించగలిగి ఉండాలి.
ఇక్కడ మనం ఎందుకున్నామంటే ఆలోచించినవా అని గమనించాలి ఇక్కడ. కనుక మనం ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు, ఏమంటున్నారంటే, అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభు ప్రభు ఇక్కడ యోహాను గారి ద్వారా అద్భుత క్రియలు చేస్తున్నాడు. ఇక్కడ ఏమన్నారు, యోహాను గారు, బాప్తీసు యోహాను గారు ఏమంటున్నారంటే, ఇదిగో నేను గొప్ప క్రియలు చేయట కదిగిన ప్రభు యొక్క దారి సరాలము చేయటకు నేను వచ్చి తిని అన్నారు. ఇక్కడ అంటారు చూడండి, అనేంజములో ఎలుగెత్తు చెప్పు ఒక్క శబ్దము అని చెప్పను. పంపబడిన వారు పరిచర్యకు చెందినవాడు. వారు నీవు క్రీస్తువైనను ఏలియవైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిమిచ్చుచున్నావని అతనిని అడగగా, యోహాను నేను నీళ్లతో బాప్తిసమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్యనున్నాడు, మీరు ఆయనను ఎరగరు, ఆయన చెప్పుడు వారు ఇప్పుటకైనను నేను యోగ్యుడు కానని వారితో చెప్పెను. ప్రియులారా, ఇక్కడ యోహాను గారు అంటున్నాడు, అద్భుత క్రియలు చేస్తున్నావు, నీకు ఏ అధికారం ఉండి చేస్తున్నావు, ఎందుకు బాప్తీసం ఇస్తున్నావు అంటే, నేను నా వెనక వచ్చి ఆయన దారి సరారము చేయటకు నేను ఒక మనిషిగా మీ మధ్యకు వచ్చానని శాస్త్రులకు యోహాను గారు క్లియరెన్స్ ఇస్తున్నాడు. అంటే అద్భుతమైన క్రియలు దేవుడు ఏ రకంగా తన కుమారుడు ద్వారా ఈ భూలోకంలో జరుగుచున్నాయి అనేది మనం గ్రహించాలి. అలాగే లూకాసు వార్తలో కూడా మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, ఈ లూకాసు వార్తలో మనం చదువుతున్న 4వ అధ్యాయంలో మనము ఈ 10వ వచనం కాడిని చదువుతున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా మనం గమనించినప్పుడు ప్రియులారా, ఆత్మ సంబంధమైన క్రియలు ఇక్కడ మనం అనేకమైన విషయాలు తెలుసుకునేవారు. స్వస్థత, అద్భుతము. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలను, సాతానుగాడు శోధించిన క్రియలు, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను వారి చేతులతో ఎత్తుకుందరని రాయబడి ఉన్నది ఆయనతో చెప్పని సాతాను గారు చెప్తున్నాడు. నువ్వు ఆ ఎత్తు మించి పడిపోతే దేవదూతలు వచ్చి నీ ఎత్తు పట్టుకుంటారని లేఖనంలో రాయబడి ఉన్నదని సాతానుగాడు దేవుని యేసు ప్రభుతో చెప్తున్నాడు. అంటే లేఖనంలో ఏం రాయబడింది, ఎప్పుడు ఎలా రాయబడింది అనేది సాతానుకు తెలుసు. ఎందుకంటే సాతానుగాడు ఈ రాతలు రాయట కారణం వాడే కాబట్టి వాడికి తెలుసు. ఎందుకంటే మనం అందరం పాపము చేశాం. ఈ పాపమును జయించాలంటే సాతాను ఏ రకంగా పట్టుకోవాలో, ఏమండి, చెరువులో దిగిన వాడు చేపలను కొన్ని రకాలుగా పట్టుకుంటాడు. ఒకడు గాలం వేసి పట్టుకుంటాడు, మరొకడు వల వేసి పట్టుకుంటాడు, మరొకడు నీళ్లతోటి పట్టుకుంటాడు, మరొకడు చెరువులో దిగి దేవుతో పట్టుకుంటాడు. అంటే నీళ్లు బాగా ఎండగట్టి పట్టుకుంటాడు. ఇది 4 విధములు. యేసు ప్రభు సాతానును, ఇక సాతానుగాడు యేసు ప్రభుతాను, ఇదిగో లేఖనములో రాయబడినది కదా, అది జరుగుతుంది కాబట్టి నువ్వు దూకే అని సాతానుగాడు యేసు ప్రభుతో అంటున్నాడు. ప్రియులారా, మనం చదువుకున్న 1వ వచనము 2వ వచనము కూడా ఎలాగుందంటే, యేసుక్రీస్తు అద్భుతమైన క్రియలు చేసేవాడని, అద్భుత కార్యములు చేయటానికి లోకానికి వచ్చాడని మనం భావిస్తాం. ఈనాడు మనమందరము కూడా అటువంటి క్రియలు వినే గ్రహించే మనం ప్రభు యొద్దకు వచ్చాం. అది నిజమే. ఎందుకంటే అద్భుత క్రియలు అనేవి, అద్భుతమైన ఆలోచనలు అనేవి మనుషులకు చాలా అవసరము ఈనాడు. ఎందుకంటే మనం ఒక కార్యం అనుకున్నాం, అది వెంటనే జరిగిపోవాలి, ఎలాగా ఏంటి అని వారికి అవసరం లేదు. కనుక ఈరోజు ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలను మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో ప్రభు ఏమంటున్నారంటే, మనం చదువుతున్నప్పుడు ప్రియులరా చాలా విషయాలు ఇక్కడ మనకు లూకాసు వార్త 4వ అధ్యాయంలో కనబడుతున్నాయి. ఇక్కడ ప్రభు
ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నారు చూడండి. ఇక్కడ అనేకమైన సాతానుగాడు ఇక్కడ అయితే ఆయన వారి మధ్య నుండి దాటి వెళ్ళి తన మార్గన వెళ్ళిపోయాను. యేసు ప్రభు గలయ దేశములో ఆ పట్టణంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన ప్రసంగం చేసినప్పుడు వారెక్కడ పండితులైన వారు ఏం చేశారంటే యేసు ప్రభుని తిరుగుబాటు చేయాలి, ఇతడు ఇలా చెబుతూ ఉంటే మన ఆటలు సాగు అని ప్రజలను రెచ్చగొట్టి మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వీడు మాట్లాడుతున్నాడు, వీడు ఉండకూడదని ప్రజలని ఉసిగలిపి ప్రజలను యేసు ప్రభు మీద ఆయన గెంటి ఆ లోయలోకి తోయిస్తకు సిద్ధపడినప్పుడు యేసు ప్రభు అక్కడిని తప్పించుకుని ఆయన వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. అంటే కార్యాలు, ఇంత కార్యాలు చూడటానికి, ఆశ్చర్యంగా కార్యాలు చూడటానికి మాత్రమే మనుషులా? దేవుని కార్యాలు అనుసరించడానికి మనుషులు కారా? ఇవాళ మనుషులు ఎలాగున్నారంటే ఆ విందులు వినోదాలు చూసుకుంటూ తోలుబొమ్మలాట చూసి అప్పుడు ఎలాగ నవ్వేవారో పూర్వకాలంలో, ఇప్పుడు డైరెక్ట్గా యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలాగా తప్పట్లు కొట్టి నవ్వుతున్నారో ఆనాడు కూడా అదే పనిలో నవ్వుతున్నారు. ఈనాడు అటువంటివే కావాలి. మనుషులు ఎడల యేసు ప్రభు చేసే క్రియలు ఎవరికి అక్కర్లేదు. ఎందుకంటే వారు ఆ కార్యాలు చూసి ఆశ్చర్యపోవటం కాదు కానీ ఇక్కడ అంటున్నారు చూడు ఏమని, అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణముకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో నిండి అంటే బలం, ఆశీర్వాదంతో, ఆత్మ బలముతో నిండి ఉన్నది అనే మాటను మనం వింటున్నాం. వారు ఆయన బోధలకు ఆశ్చర్యపడి ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడుండెను. వాడు నజరుడైన యేసు, మాతో నీకు పనేమి, మమ్మల్ని నశింపచేయచి వచ్చితివా? నీవెవడవో మేము ఎరుగుదము, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసును. ఇక్కడ సాతాను గారు చెప్పిన మాట తన గుంపు చెప్తుంది. ఇక్కడ ఓ నజరేయుడైన యేసు, మాతో మీకు పని ఏంటి? నువ్వు నజరేయుడైన దేవుని కుమారుడు అని మేము ఎరుగుదము, మమ్మల్ని నశింపు చేయటకు మా మధ్యకు వచ్చితివా? చూసారా, సాతాను గాడు ఎంతగా దేవుడు ముందు శిక్షించకుండానే దేవుని మీదటి వేడుకుంటున్నాడు అనే రీతిని మనం గమనించాలి. ఇక్కడ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ఏ మాటలు విన్నా, ఏ రకంగా ప్రవర్తించినా, నీ ప్రవర్తనలు, నీ ఆలోచనలు ఎలాగున్నాయి, నీ క్రియలు, నీ తలంపులు ఏ రకంగా ఉన్నాయి, నీ ఆలోచనలు, నీ తలంపులు ఏ రకంగా కొనసాగించుకుంటున్నావు, ఒకసారి ఆలోచించమని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ అంటున్నారు, అందుకు యేసు ఓరకుండము, ఇతడిని వదుల పొమ్మని దానిని గద్దింపగా దెయ్యము వారిని కిందకు పడదోసి వారికి హాని చేయక వదిలిపోయేను. ప్రియరా, ఇక్కడ అందుకు వారందరూ విస్మయం ఉందిరి, ఆశ్చర్యపడ్డారు. అంటే సాతానుగాడు కూడా దేవునికి కార్యాలుగానే చేశాడు ఒక్కొక్కసారి మనం చూస్తే. అయితే ఓ రకంగా ఇక్కడ మనం గమనించాలి, ఒక మనిషికి గాయపడితేనే తప్ప తన విలువేంటో తెలుసుకోరు కొందరు. ఒక మనిషికి మొట్టిగా పడితేనే తప్ప అసలైన దారిలోకి రారు కొందరు. కానీ ఇక్కడ సాతానుగాడు మాత్రం ప్రజలను బిబ్బంతులు చేయటకు మాట్లాడిన వాడు, ఎప్పుడు మాట్లాడేవాడు మాట్లాడుతుంటే అందరు ఆశ్చర్యంగా చూశారు. అందుకే యేసుక్రీస్తు చేసే అద్భుతమైన క్రియలు ఈనాడు మనము చేయగలం. ఎందుకంటే మనం ప్రభు ఆత్మను పొందిన వారు, తండ్రి ఆజ్ఞలతో మనం నివసిస్తున్న వారు కనుక మనం సామాన్యులం కాము. ఆయన పిల్లలుగా ఆయన గొప్ప కార్యాలు కలిగిన వారుగా ఉన్నామని మనం గమనించాలి. ప్రియులారా, దేవుడు ఏ కార్యమైతే చేశాడో అటు కార్యాల్లో బలమైన వ్యక్తులుగా, బలమైన శక్తిమంతులుగా మనము కలిగి ఉండాలనేది ఆశీర్వాదం కలిగి ప్రార్థించేవారుగా ఉన్నాం. కనుక ఈ సాయంకాల సమయంలో
పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహించిన గొప్ప కార్యములు ఏమైనా ఉన్నావంటే అది ఆత్మ తలంపులుగానే ఉన్నాయని భావించి ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అందించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు ప్రభా. నిజమే దేవా, అద్భుతమైన క్రియలు నీవే కాదు మా ద్వారా కూడా చేయించే దేవుడు, మా పట్ల జరిపించి సాక్షిగా నిలబెట్టే దేవుడు. నిజమే దేవా, ఆదిలో లూసిఫర్ ప్రభా నిన్ను శోధించినప్పుడు నీ అద్భుతమైన క్రియలు లేఖనంలో రాయబడింది. దూతల్లో పడుతుంటప్పుడు దేవదూతలు పట్టుకుంటారు, దూకే, అది లేఖనంలో రాయబడిందని చెప్తున్నాడు. ఇక్కడేమో ప్రభా నాయన స్వయంగా సాతాను ప్రభు అయిన యేసు క్రీస్తుని ఎదుర్కొన్నప్పుడు ప్రభు నన్ను ఊరకనే ఉండము, ఇతన్ని విడిచి వెళ్ళిపోమని చెప్పగా నిశ్శబ్దంగా హాని కూడా చేయకుండా అతన్ని విడిచి వెళ్ళిని ప్రభా అతడు దేవునికి సాక్షిగా నిలిచినాడు. నేనును ప్రభా నీ బిడ్డగా అనేకమైన అద్భుతమైన క్రియలు కలిగిన వాడిని, చేయ శక్తిమంతుడిని అయినప్పుడు ప్రభా అటువంటి శక్తిమంతుడుగా మేమును మా మా యొక్క దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు అందరూ అనేక రీతిలుగా ఉండగల మనసును అందించమని మీ దీన దాసుడని నేను చేర్చున్న ఆ ప్రార్థన ఆలకించి మా దేశ ప్రజలకు, దేశ నాయకులకు, పెద్దలకు, చిన్నలకు ప్రభా ఇదిగో తండ్రి యుద్ధాలు కొద్ది సర్దుమణిగిని అని వింటున్నాం ప్రభా. ఇదిగో దేశాల పట్ల ఆప్యాయత, ప్రేమ, ఇప్పటికే చాలా మంది మరణించారు, అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. దేవా, ప్రాణంతో ఉన్నవారు ఎందుకు చనిపోతున్నారో తెలియనికుండానే చనిపోతున్నారు. దేవా, నీ సన్నిధి తోడుగా ఉంచి నీ ఆలోచనతో నింపి నీ కాపుదల దాయి చూపించమని, దీనులని అలుపులము అయోగ్యులమైన మేము చేర్చున్నా మా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని, ఆత్మ నడిపింపు దాయి చూపించమని మా ప్రభును రక్షకుడైన త్రియేక దేవుని నామములో అడిగి ప్రార్థన చేయొచ్చు స్తుతిస్తున్నాను మా పరమ తండ్రి. దేవా, నీ సన్నిధి యొక్క కాపుదల, నీ ఆలోచన మాకే కదా అనేక సేవకులకు, అనేక వారికి, ప్రార్థించే వారికి, విజ్ఞాపన చేసే వారికి, అద్భుత కార్యములు చేసే ప్రతి వారికి నీ సన్నిధి కాపుదల సమకూర్చి నడిపించమని త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు యొక్క దివ్యమైన నామములో అడిగే ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మౌనద్రుడిని మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనకి ఎక్కేని తప్పించము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నా తండ్రి. ఆమేన్. యేసురత్నమే జయం, అపవాదికులం ప్రవేశరత్నమే జయం, అపవాదికులం ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాదికులంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఎప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత. దేవదేవుని యొక్క సన్నిధి సహాయము సదా తోడై ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత.